పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ సెంటర్లో ఆటో యూనియన్ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. ఆటోలపై పన్ను పెంపు జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెట్లు ఇన్సూరెన్స్ పెంచారు. అది సాధారణంగా ఈ రోజుని ఈ జీవో పేరుతోటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అలాగే లైసెన్స్ ఛార్జీలు మరి భారీగా పెంచారు. అంటే మొత్తం ఎంట్రీ ఫీజు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫీజు కానీ ఏది చూసుకున్నా అధికంగా ఈ రోజు మరి ఆటో రంగం మీద పెంచారంటే మరి ప్రభుత్వానికి ఎంత శుద్ధశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. అంతేకాదు ఈ పెంచిన ఛార్జీలు సకాలంలో చెల్లించకపోతే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ కట్టాలట. అదే ఒక నెల రోజులు ఏదైతే 1000 రూపాయలు పెనాల్టీ కట్టాలట. ఏది దౌర్భాగ్యం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం మేము పోరాడతామని చెప్పేసి అప్పుడు ఎన్నికల్లో చెప్పినాయి. అందరూ ఓట్లేశారు. కార్మికులు, రైతులు, శ్రామిక వర్గాలను కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ ఈ రోజు కార్మిక వర్గానికి వీళ్ళు చేస్తున్నది ఏమిటి? మేము ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్నాం.